భారత ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటన ఖరారైంది. మే 2వ తేదీన ప్రధాని అమరావతి పర్యటనకు వస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం కూడా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని సాయంత్రం 4 గంటలకు అమరావతికి చేరుకుని దాదాపు 2 గంటల పాటు అక్కడే ఉంటారు. అయితే ప్రధాని మోదీ ఈసారి కీలక ప్రకటనలు చేయనున్నారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు గత 5 ఏళ్లుగా రాజధాని లేకుండా పోయింది. అమరావతిలో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. 2014లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత వచ్చి 4 మాటలు మూట మట్టి ఇచ్చి నీళ్లు ఇచ్చిపోయారన్న విమర్శలు అప్పట్లో బలంగానే వినిపించాయి. పరిస్థితులు వేరుగా ఉండటంతో అయితే 2014 నాటి పరిస్థితులు 2024 నాటి పరిస్థితులు రాజకీయంగా వేరుగా ఉన్నాయి. నాడు మోదీకి చంద్రబాబు అవసరం లేదు. నేడు మాత్రం మోదీకి చంద్రబాబు మద్దతు ఖచ్చితంగా ఉండాలి. అందుకే నాడు అమరావతి నిర్మాణానికి పెద్దగా నిధులు గాని ప్రకటనలు గాని చేయకుండా వెళ్లిపోయారని అంటున్నారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల రుణాన్ని అప్పుగా ఇవ్వటానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి కలిపి అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు రుణాన్ని అప్పుగా ఇవ్వడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి కలిపి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి మరో 11,000 కోట్ల రూపాయల రుణాలను తీసుకుని అమరావతి తొలిదశ పనులను వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి. మోదీ శంకుస్థాపన తర్వాత పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, 3 ఏళ్లలో పనులు పూర్తి చేసి అమరావతికి రూపురేఖలు తీసుకురావాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఈ సమయంలో రాష్ట్రానికి వస్తున్న నరేంద్ర మోదీ ఖచ్చితంగా మంచి సానుకూల ప్రకటన చేస్తారని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సంస్థల ఏర్పాటుకు ఇప్పటికే అమరావతిలో భూములు కేటాయించారు. వాటి ఏర్పాటు కూడా సత్వరం పూర్తయ్యేలాగా ప్రధాని ప్రకటన ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందించే అవకాశాలను కొట్టిపారేయలేకపోతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాల పాటు రోడ్ షో ఉంటుంది. తర్వాత బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం సచివాలయం వెనుక ఒక భారీ వేదికను సిద్ధం చేశారు. 3 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారు. అనంతరం 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత అమరావతి పెవిలియన్ను సందర్శించి సాయంత్రం 5 గంటల వరకు సభలో ప్రసంగించి తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. సుమారు 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. E11, E13, E15 రోడ్లతో పాటు సీడ్ యాక్సిస్ రోడ్డు నుంచి రాకపోకలు జరుగుతాయి. ఇప్పటికే పోలీస్ శాఖ రోడ్లు పరిశీలించి గుంతలు పూడ్చాలని సూచించింది. ప్రధాని సభకు వచ్చే వాహనాల కోసం మొత్తం 11 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 8 రోడ్ల ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చు. మంగళగిరి నుంచి 2 రోడ్లు, తాడేపల్లి నుంచి 1, వెస్ట్ బైపాస్ నుంచి 1, ప్రకాశం బ్యారేజీ నుంచి 2, తాడికొండ నుంచి 1, హరిశ్చంద్రాపురం నుంచి 1 రోడ్డు ద్వారా సభా వేదిక వద్దకు చేరుకోవచ్చు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ను నియంత్రించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీస్ శాఖ తెలిపింది. పోలీస్ శాఖ సూచనల మేరకు 2 రోజుల్లోగా రోడ్లన్నీ సరిచేయాలని CRDA అధికారులకు ఆదేశించినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ స్వల్ప మార్పులు మినహా ప్రధాని మోదీ అమరావతి పర్యటనలో ఎలాంటి చేంజెస్ ఉండవని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.